దేవునికి స్తోత్రము. మరి మీకు, మీ కుటుంబాలకు మరి మొదటగా శుభాభివందనాలు. అలాగే దేవుని యొక్క కృపలో మరి దేవుడిచ్చిన విశిష్టమైన అధికారంతో మరి మీ కుటుంబాలకు మీకు కూడా మరి శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మొదటగా మనము యోధాపత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోధాపత్రికలో తండ్రి అయిన దేవుడు, తండ్రి ఆయనే, దేవుడు ఆయనే. ఎంత భాగ్యం అండి మనకున్నంత భాగ్యము ఇక ఎవరికీ లేదు. మనం అర్థం చేసుకోగలగాలి. పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వారూప్యము మనం తెలుసుకునే కొలిది పులకరించిపోద్దండి వాళ్ళు. ఆయన ఎంత ప్రేమతో చెప్తాడు. తండ్రి అయిన దేవుడు, దేవుడే మనకు తండ్రి అట. అటువంటి దేవుడు అనే పదాన్ని మనము నిన్నటి సమయంలో కొంత ధ్యానించాం. ఇక దేవుడు అనే పదం కోసం మనం ఏం ఆలోచించగలుగుతాం, మనం ఎంతవరకు ధ్యానించగలుగుతాం? ఇక మన జీవితకాలమే సరిపోదు. అటువంటి సబ్జెక్ట్లో మనం ఉన్నాం. అయినప్పటికీ మరి ఆ పరిశుద్ధాత్మ మరి అభిషేకములో, ఆయన యొక్క నడిపింపులో మనం అందరం కూడా కొన్ని భాగాలు లేఖనముల ద్వారా కొన్ని మరి భాగాలను మనం విశదీకరించుకుందాం. త్వరితగతినే మరి రోజు లక్షవారం, ఈ వారంతో మనము దేవుడు అనే సబ్జెక్టును పరిపూర్ణంగా నెరవేర్చుకోవడానికి కూడా ప్రయత్నం పడదాం. మరి దేవుని యొక్క చిత్తము నేనైతే అలా అనుకుంటున్నాను. మరి సోమవారం నుంచి వేరే మరి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ మనం ఏం చేసినా అది దేవునికి మహిమార్థంగానే జరిగించాలి. మన సుచిత్తాన్ని, మన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి మనం కాదు. అంతా కూడా దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క పరిపూర్ణతకు మనము లోబడి జీవించవలసిన వారిగా ఉన్నాం. అందుకే మరి జ్ఞాని అయిన సొలొమోను చక్కని మాట చెప్తాడు. ఇదిగో మీ ప్రవర్తన యావత్తు, మన ప్రవర్తన యావత్తు కూడా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోమని చెప్పి డిక్లేర్ చేస్తాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఒప్పుకోవడానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మొదటగా మనము యోహాను సువార్తలో మొదటి అధ్యాయాన్ని, మొదటి వచనాన్ని మనం ధ్యానిస్తాం. ఆ మాటలే ముందు నాతో పాటుగా మీరు అందరూ పలకాలి. ఒక్కసారి మీట్లోంచి అందరూ బయటకు కుదురు. నా ద్వారా మనమందరము, నాతో సహా మనమందరము ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలవాడు వినుగాక అన్నట్లుగా నా ఆత్మీయ చెవులు కూడా మీతో పాటుగా తెరవచేసి నన్నును కూడా మనందరినీ, నాతో పాటుగా మనందరినీ ఆయన యొక్క గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించలాగిన మనం సిద్ధపడుతూ ఉన్నాం. అందరి పట్ల మరి దేవుడు కూడా హర్షిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. అందుకే మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అనేక మంది, కోట్ల మంది, 145 కోట్ల మంది జనాభా ఎంతమంది ఉన్నామన్నది మనం అసలు ఎప్పుడు పట్టించుకోవద్దు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఒక్కరితోనే ప్రారంభిస్తాడు. ఒక ఆదాముతో ప్రారంభించాడు. ఈరోజు ప్రపంచ జనాభా మరి ఎంత జనాభా ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒక్క మాట సెలవిచ్చారంతే, కలుగునుగాక అన్నారు. సృష్టి యావత్తు ఉనికిలోనికి వచ్చింది. కాబట్టి ఆయన దేవుడు. ఆ దేవుడు అనే మాటలు కొన్ని వాక్యాల ద్వారా నేను చదవడానికి కూడా సమయం ఉండదు, కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను. వాటిని మీరు వ్రాసుకొని తర్వాత మీరు ధ్యానించడానికి ప్రయత్నించండి. ఈరోజు కేవలం మాట చెప్తాను, వచనం చెప్తాను. ఆ వచనాలు మీరు రాసుకుని మీరు తర్వాత ధ్యానించండి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన తండ్రే ఏమయ్యాడట? దేవుడు అయ్యాడట. మరి ఆ దేవుణ్ణి మనము కనుగొనాలి. ఆ దేవుని యొక్క ఆలోచనలు మనం కనుగొనాలి. దేవుని యొక్క ఉద్దేశాలు మనం కనుగొనాలి. ఆ దేవుని యొక్క స్వారూప్యాన్ని మనం ప్రత్యక్షతగా అనుభవించగలగాలి. దేవుని యొక్క గుణలక్షణాలు మనం తెలుసుకోవాలి. ఆయన ఏమంటారంటే, మన స్వారూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాము అంటారు. మన పోలిక, మన స్వారూప్యము. ఆయన పోలిక ఏంటి? ఆయన స్వారూప్యం ఏంటి అంటే కాళ్ళు చేతుల గురించి మాట్లాడిన మాటలు కాదు. ఆయన ఏ గుణగణాలు కలిగి ఉన్నాడో, ఆయన ఏ స్వారూప్యంలో పరలోకంలో ఉన్నాడో, అదే స్వారూప్యంలో మనం మలచబడాలన్నది దేవునికి ఆలోచన.
చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి, ఆత్మపూర్వకంగా ధ్యానించాలి. మనము వాక్యాన్ని విశదీకరించడానికి, వాక్యాన్ని తెలుసుకోవడానికి మనం నడక ప్రారంభిస్తే ప్రభు అంటున్న మాట అద్భుతమైన మాట. ఇదిగో నా కుమారుడా, నువ్వు నిశ్చయముగా నడక ప్రారంభిస్తానంటే నేను వెంటనే నీ పాదాలకు దీపముగాను నీ త్రోవకు నేను వెలుగుగాను మారిపోతానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే ఎక్కడికి నడిస్తే, ఎందులో నడిస్తే అనేది మనము మన యొక్క వివేచన ఆత్మ కలిగి ఉండాలి. మన యొక్క వివేచన మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడికి వెళితే అక్కడ కాదు, మనము ఆయన మార్గములను శోధించవలసిన వారుగా ఉన్నాం, ఆయన మార్గాలను వివేచించవలసిన వారుగా, ఆయన యొక్క ఉద్దేశాలను మనం గైకొనవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ధ్యానించడానికి ఆయన మార్గంలో మనం నడక ప్రారంభిస్తూ ఉన్నాం. మన యొక్క నడకలను చూసి ఆయన ఎంతో మురిసిపోతూ ఉన్నాడు. చిన్నపిల్లలు చూడండి, బుడిబుడి నడకలు అప్పుడే నడక ప్రారంభించే చిన్నపిల్లలు మనం చూసినప్పుడు వారు తప్పతప్పడుగులు వేస్తుంటే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది. వారిని కాయటానికి, వారిని పట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. రా అని చెప్పి వారిని లాలిస్తూ ఉంటాం, ముద్దు చేస్తూ ఉంటాం. మరి నాకైతే మన తండ్రి అయిన దేవుడు మనందరినీ, నన్ను మాత్రమే కాదు మనందరినీ ఆ రీతిగా అలరిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. పరమయేదేనులో ఉన్నాం మనమంతా కూడా ఆయన కృపలో పరమయేదేనులో ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క ప్రత్యక్షతను మనం కనులారా వీక్షించాలి. ఆయన యొక్క స్వరాన్ని ఇదిగో మన ఆత్మీయుల చెవులతో మరి నిశ్చయముగా వినులాగున, అలాగే మన హృదయాంతర్యాలతో ఇదిగో మన ఆత్మీయ నేత్రముతో ఆయన యొక్క ప్రత్యక్షతను దర్శించేవారుగా ఉండాలి. మరి అటు రీతిగా మనం అందరము ఉన్నామని, మరి నాతో పాటుగా మీరు, మీతో పాటుగా నేను, మనం అందరము కలిసి ఆయన స్వరానికి, ఆయన యొక్క చిత్తానికి లోబడదుము గాక. మంచిదండి. దేవుడు అనగా ప్రభు లేక ప్రభువు దేవుడు. ఇది ఇబ్రూ భాషలో మరి నిశ్చయముగా దేవునికి కొన్ని నామాలను, కొన్ని యొక్క పేర్లను కలిగి ఉన్నారు. ఆ పేర్లు, వాటి యొక్క అర్థాలు ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. కాబట్టి మీరందరూ కూడా రాసుకోవడానికో హృదయంలో ముద్రించుకోవడానికో ప్రయత్నించండి. మొదటిగా ఈయన యెహోవా. అసలు యెహోవా అనగా ఏంటి అర్థం అని మనం ఆలోచన చేస్తే, ఆయన స్వయంభవుడు, అంటే ఆయన ఉన్నవాడు. రాత్రే మనం మాట్లాడుకున్నాం. ఆయన ఎవరు నిర్మించలేదు, ఆయన ఎవరు కూడా సృజించలేదు. ఆయన స్వయంభువుగా తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడు. కాబట్టి ఆయన యెహోవా అనే నామాన్ని కలిగి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన మొదటగా సృష్టికర్తగా ఆయనకు వాడిన పేరు యెహోవా. ఈ యెహోవా అనే పేరు మనము ఆది కాండంలో మనము 2వ అధ్యాయంలోనే మనం చూడగలుగుతాం. 2వ అధ్యాయము 7వ వచనంలో, మరి అలాగే 4వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. 4వ వచనం చదువుతున్నాను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశాలు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి ప్రకారం ఇదే అని ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. మొదటగా మరి ఆది కాండములో 2వ అధ్యాయము 4వ వచనములో ఆయన మొట్టమొదటిగా యెహోవాను నేనే అని పరిచయం చేసుకున్న మాటను మనం చూస్తాం. ఇంకా అక్కడి నుంచి మరి ప్రతి మాటలో కూడా దేవుడు నేలమంటితో, దేవుడైన యెహోవా నేలమంటితో, 7వ వచనం చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయు వదవగా నరుడు జీవాత్మాయను అంట. ఈ రీతిగా ఆయన తను తాను నేను స్వయంభువుణ్ణి, నేను ఉన్నవాడిని అని పరిచయం చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మరి యెహోవా ఈరే అనగా యెహోవా చూచుకొనును అని అబ్రహాము ద్వారా మరి ఇస్సాకును బలిగా అడిగినప్పుడు మరి అక్కడ ఆయనకు అబ్రహాం ఇచ్చిన గొప్ప పేరు ఏంటంటే యెహోవా ఈరే. యెహోవాయే
నా యొక్క స్థితిగతులన్నిటినీ, యెహోవా అయిన అవసరతలన్నిటినీ, నాకు కావలసిన సమస్తాన్ని నా తండ్రి అయిన దేవుడే సమకూరుస్తాడని చెప్పి అక్కడ ఈరే అనే మాటను పలికారు. ఈరే అనగా ఆయనే చూసుకుంటాడు అనే ఒక మంచి అర్థాన్ని అక్కడ దేవుడు అనుగ్రహించాడు. ఆ మాటను మనము ఈ ఆదికాండములో 22వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం నిశ్చయముగా చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఉన్న నామాలు, దేవుడు ఏం చేయగలడు అంటే ఆయన స్వయంభువుడు. ఆయన ఏం చేయగలడు అంటే, ఇదిగో నిశ్చయముగా మనకు కావాల్సిన ప్రతి అవసరతను సమకూరుస్తాడు, ఇదిగో మనకు కావాల్సిన సమస్తాన్ని సృజిస్తాడు. అలాగే నిశ్చయముగా మరి యెహోవా రఫా అన్నాడు. ఈ యెహోవా రఫా అంటే ఇదిగో నిశ్చయముగా ఆయన స్వస్థపరచు యెహోవా, ఆయన మనల్ని స్వస్థపరిచే యెహోవా. ఏం స్వస్థపరుస్తాడు? వ్యాధులు కాదు సుమా, అంటే వ్యాధులు స్వస్థపరచుడని కాదు. మొదటగా నువ్వేం తీసుకోవాలి? ఈ యొక్క ఆది అనే మాట నుంచి ప్రకటన గ్రంథంలో ఆమేన్ అనే మాట వరకు మొదటగా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు అంటే నీ ఆత్మీయ అర్థాన్ని, ఆత్మీయ భావాన్ని, నీ ఆత్మలకు రక్షణ కలిగే ఈ యొక్క జీవవాక్యాన్ని నువ్వు ఆత్మీయ అర్థానికే ముందుగా నువ్వు తీసుకోవాలి. ఇక్కడ యెహోవా రఫా అంటే స్వస్థపరచు యెహోవా అని నేనే, అది నిజమే. అయితే ఈ బాధలు, ఈ వ్యాధులు కాదు. మొదటగా నీకు నీ హృదయానికి స్వస్థత లేదు. నీ హృదయము చెడిపోయింది. నీ హృదయము ఇదిగో లోపముతో, అన్యాయంతో, అక్రమముతో నింపబడి ఉంది. నీకు స్వస్థ బుద్ధి కావాలి, స్వస్థత కావాలి, నీ బుద్ధికి స్వస్థత కావాలి. అటువంటి స్వస్థతను ఆయన అనుగ్రహించగలడు. అందుకే ఆయన యెహోవా రఫా అయ్యాడు. మరి నిశ్చయముగా ఆ మాటను మనం మరి నిర్గమకాండములో 15వ అధ్యాయము 26వ వచనములో మరి మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనేక మాటల ద్వారా మరి భక్తులను మరి వారి యొక్క అవసరతల్లో వారిని ప్రత్యక్షపరచుకొని, ఆయన కనుపరుచుకొని, ఆయన ఆయా భక్తుల ద్వారా పిలిపించుకున్న మాటలు మనం ఈ రీతిగా మనం చూడగలుగుతాం. మరి ఆది తల్లి అయిన అవ్వ మొట్టమొదటి నరుణ్ణి మరి ఇద్దరు మానవులు మరి వారు సంగమించినప్పుడు వారు గర్భాన్ని దాల్చి 9 నెలలు గర్భవాసాన్ని పుట్టిన కుమారుడు పుట్టినప్పుడు మరి ఆ యొక్క ఆది తల్లి అయిన అవ్వగారు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యేన్ను కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకోలేను. చూసారా, ఆయన గర్భఫలం ఇచ్చి యెహోవా గర్భఫలము ఆయనే ఇవ్వాలి. దేవుడే మనకు గర్భఫలాన్ని అందించే దేవుడిగా మనకి ఇక్కడ ఆది తల్లి అయిన అవ్వ పరిచయం చేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త. దేవుని యొక్క గుణలక్షణాలు అద్భుతం. ఆయన అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు, సారా విశ్వసించినప్పుడు ఆయన చాలా చక్కగా చెప్తారు. అది ఆదికాండములో 18వ అధ్యాయంలో 14వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇది చాలా విశ్వాసుల్లో ఇది స్థిరముగా లేదండి. ఈ మాట అపవాది ఏం చేస్తుందంటే మన హృదయాల్లో స్థిరపరచనవట్లేదు. ఆయన ఎంతలా చెప్తున్నారు చూసారా? యోహాను సువార్త ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? క్వశ్చన్ మార్క్ చేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి ఎవరిని అడుగుతున్నారు? ఆయన పిల్లల్ని అడుగుతున్నాడు. ఆయన ఏర్పరచుకున్న సంఘాన్ని అడుగుతున్నాడు. ఈరోజు సంఘము యొద్ద ఇటు విశ్వాసం లేదు.
ఈ విశ్వాసము లేకే, ఈ యొక్క జ్ఞానము లేకే ఆయన జనులు నశించిపోతున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రశ్నిస్తే మనకు జ్ఞానోదయం కలగట్లేదు. మనం చాలా విషయాల్లో విశ్వాసంలో ఉన్న మనమే, ప్రభు పట్ల విధేయత కలిగిన మనమే అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటాం. ఇది అపవాదికి ఒక ఆయుధముగా మార్చబడుతుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనము స్థిరపరచుకోలేకపోతా ఉన్నాం. దేవుడు అపవాదిని నిరాయుధుడిగా చేసి శీఘ్రముగా మన కాళ్ళ కింద చితగద్రొక్కడానికే వాణ్ణి మన కాళ్ళ దగ్గర ఉంచి తనను సిలువలో మరి ఓడించి మనకు అధికారాన్ని అనుగ్రహించారు దేవుడు. ఇప్పుడు అపవాది అనబడేవాడు, ఘటసర్పం అనబడేవాడు, లేకపోతే లోక విరోధి, లేకపోతే మరి సాతాను, మరి దుష్టుడు, ఏ మాటతో అయితే పిలవండి, వాడి వద్ద ఎటువంటి ఆయుధము లేదు. వాడు నిరాయుధుడు, ఏమీ లేనంటి వాడు. ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుమాలిన వాడు. వాడు ప్రతి మనిషి వద్దకు వచ్చి ప్రేరేపిస్తూ ఉంటాడు. మీరు ఈ వాగ్దానాల మీద, ప్రభువు మీద అత్యంత అసంచలమైన విశ్వాసమును కనుపరిచి మీరు వాడిని గమనిస్తే, గుర్తిస్తే, మీరు గద్దిస్తే వాడు మీ వద్ద నుంచి తొలగిపోతాడు, పారిపోతాడు. వాడు వాడి యొక్క బలం ఏంటి తెలుసా? మీ బలహీనత. వాడి బలం ఏంటి తెలుసా? మీ అవిశ్వాసము. ప్రభు ప్రశ్నిస్తున్నాడు, సంగమా, నేను ఏర్పరచుకున్న నా కుమారుడా, నేను ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాను. నా ప్రియ కుమారుడా, నీతోనే. ఈ అప్పు తీరగలదా? ఈ నష్టం పూరించగలడా? ఇదిగో ఈ యొక్క బంధకాల నుంచి దేవుడు నన్ను నిలవబెట్టగలడా? ఇదిగో నా భర్తను మార్చగలడా? కుమార్తె, నీ ఆలోచన. ఈ రీతిగా మనము దేవుని మీద అసంచలమైన విశ్వాసము కనుపరచకుండా, కొంత దేవుడు చేస్తాడు, కొంత నేను చేసుకోవాలి, కొంత దేవుడే సహాయం చేస్తాడు, మిగతాది నేను చేసుకోవాలి, నా వల్ల కొంత అవుతుంది, దేవుడి వల్ల కొంత అవుతుంది. ఈరోజు సమాజం అలాగే ఉందండి. చాలామంది మా దగ్గరికి ప్రార్థనకు వస్తారు. మా దగ్గరికి ప్రార్థనకు వచ్చే ముందో లేకపోతే వచ్చిన తర్వాత కూడా వారు ఏం చేస్తారు తెలుసా? మరలా ఆ యొక్క ఆ సాయిబు గారి దగ్గరకో, లేకపోతే ఆ యొక్క ఎవరైతే బయట ఉంటారో వారి దగ్గరకో, మాంత్రికుల దగ్గరకో వెళ్ళి ప్రార్థనకు ముందన్నా అలా చేస్తారు, ప్రార్థన తర్వాత అలా చేస్తారు. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, దేవుడు అన్నీ చేస్తాడు ఏంటండి, మన ప్రయత్నం మనం చేయాలి. ఈ మూడు కాకుండా హాస్పిటల్కి కూడా వెళ్తారు. ఇదేంటి అంటే పరిపూర్ణమైన విశ్వాసం మనకు దేవుని మీద మనకి లేదు. మనం మొన్నే మాట్లాడుకున్నాం, తండ్రి అయిన దేవుడు తనను ప్రేమించి కుమారుణ్ణి మరి గద్దించి శిక్షించి సరి చేస్తాడని. అసలు ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు ఇరుకులు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనేదాన్ని మనం ధ్యానిస్తే, అది అపవాది గుర్తించామనుకోండి, మనం అపవాదిని గుర్తించామనుకోండి, వెంటనే వాడు మన యొద్ద నుంచి తొలగిపోతాడు, పారిపోతాడండి. వాడు సిగ్గుమాలి వాడు అలా పదే మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఇదిగో దేవుని పట్ల ఇటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. 17వ వచనం చదువుతున్నాను, 18వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యములు అబ్రహాముకు దాచెదనా అంటే దేవునికి అబ్రహాముకి ఉన్న ఆ యొక్క రేపు ఎంత బాగుందో చూడండి. అబ్రహాము దేవునికి స్నేహితుడు,
అబ్రహాముకు ప్రతి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు? విశ్వాసగా ఉన్నావా? శిష్యునిగా ఉన్నావా? స్నేహితుడిగా ఉన్నావా? ఈ మూడు. మొదటగా నువ్వు విశ్వాసంగా ఉన్నవాడివి. విశ్వాసం నుంచి శిష్యునిగా మారాలి. నువ్వు చాలా జాగ్రత్తగా క్రైస్తవ సంఘం గమనించాలి. మొదటగా విశ్వాసగానే వస్తావు. ఏదో ఒక విషయంలో విశ్వసించి దేవుని ఎదుకు వస్తావు. వచ్చిన నీవు రూపాంతరపు స్థితిని పొందుకోగలగా, వాక్యముతో అంటగట్టబడి వాక్యములో నిలిచి ఫలిస్తూ వాక్యములో ఎదుగుతూ నువ్వు శిష్యుడిగా మార్చబడాలి. శిష్యుడిగా మార్చబడిన నీవు దేవునికి ఇష్టమైన స్నేహితుడిగా మారిపోవాలి. ఇక అప్పుడు నీకుండే అధికారం ఏంటి తెలుసా? నువ్వు కేవలం ఆజ్ఞాపిస్తే చాలు, నువ్వు కేవలం మాట సెలవిస్తే చాలు, ప్రతిదీ దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. మనం 30 సంవత్సరాలైనా విశ్వాసగానే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ యొక్క మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే అండి, దేవుడు ఈ లోకంలో అనేక అంశాల ద్వారా, అనేక విషయాల ద్వారా మనకు తెలియపరచాలని ఈ సృష్టి యావత్తు ఆయన మాటకు ఎలా లోబడుతుందో, ఆయన చెప్పిన మాటను ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆ సృష్టి యావత్తు ఎలా నిర్వర్తిస్తుందో, అవన్నీ సాక్ష్యాలన్నీ మన ముందుంచి దేవుడు మనల్ని వాటిని చూసి తెలుసుకోబట్టున్నాడు. ఒక మొక్కను చూసి మన జీవితం అర్థం చేసుకోవాలండి. దేవుడు ఎంత ప్రేమమయుడో, ఎంత కృపగలిగిన వాడో మీకు అర్థమవుతుంది. ఒక మొక్కను చూసినప్పుడు ఆ మొక్క దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తూ ఉంటుంది. ఒక మొక్క ఫలించినప్పుడు తనకు ఆ ఫలముల వల్ల దానికి లాభం ఏమి ఉండదు. తన కాలం ముందు అది ఫలిస్తుంది అంతే. ఆ ఫలములు ఫలభరితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా, లేదంటే దీవెనకరంగా, లేదంటే ఆ ఫలాలు అనేకులు ఆకలి తీర్చేదిగా, అనేకులకు వ్యాధిగ్రస్తులకు వ్యాధిని మాన్పేదిగా, ఆ యొక్క గుణగణాలను బట్టి, ఆ యొక్క చెట్టు యొక్క లక్షణాలను బట్టి అది అనేకులకు దీవెనకరంగా వర్ధిల్లుతూ ఉంటుంది. అందుకే మరి కీర్తనాకారుడు దావీదు ఆరాధన వీరుడండి. ఏమండి, దేవుడు హృదయానుసారుడు. అబ్బా, దావీదు అంటాడు, ఇదిగో నిశ్చయముగా నువ్వు తగిన కాలం ముందు ఫలించే చెట్టు వలె ఉంటావు, అతడు చేయదంతయు సఫలమగును. మళ్ళీ ఇదేంటి, చెట్టు వలె ఉంటావు అంటాడు, మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు అతడు అంటాడు. అంటే ప్రతి మనిషిని ఇదిగో చెట్టు వలె దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె, తండ్రి అయిన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నావు కదా, తండ్రి అయిన దేవుని కృపలో, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమలో నువ్వు వేరుపడుతున్నావు అని నమ్ముతున్నావు కదా. నమ్మితే చెట్టు వలె, ఒక ఫలించే చెట్టు వలె నువ్వు ఫలభరితమైన జీవితాన్ని పొందుకోగలగాలి. చెట్టుకి ఎప్పుడు కూడా 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగము మనకు కాండం నుంచి చెట్టు చివరి వరకు మన కంటికి కనబడే ఆ యొక్క రూపం మనం చూస్తాం. ఇది మనకు క్లియర్గా కనబడుద్ది. ఎంత లావు ఉంది, ఎంత సన్నంగా ఉంది, ఎంత గుజ్జుగా ఉంది, ఎంత ఫలం ఫలిస్తుంది, ఎంత పూత పోస్తుంది, ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి. ఇది క్రైస్తవుడు యొక్క వాక్యానుసారమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. మనము ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఎంతగా మన సాక్షి జీవితం ఫలింపజేస్తున్నాం, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాం, ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాం అనే అంశాలతో కూడిన ఈ యొక్క పైభాగం ఇది. అయితే ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె, ఇక నేల నుంచి లోపలికి ఉంటుంది. అది మన కంటికి కనబడదు. అది నీ రహస్య ప్రార్థనకు అది సాదృశ్యంగా ఉంది. అది నీ రహస్య ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. మన యొక్క క్రైస్తవ సంఘము ఎలా ఆలోచిస్తుంది అంటే, ప్రభు మత్తయి సువార్తలో చెప్పినట్లుగానే 4 రోడ్లు కూడలిలో ప్రార్థన, విస్తారమైన ప్రార్థనలు చేస్తూ
ఇదిగో దేవునికి డ్రెస్ సెన్స్ వేసుకుని ఒక గొప్ప భక్తిపరుడిగా కనుపరుచుకుంటూ ప్రజల చేత మెప్పు పొందుదామని చెప్పి మన వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఒక పాట పాడాలంటే సంఘము నిండాలి, సంఘము నిండా ప్రజలు ఉంటేనే పాట పాడతాడు వాడు. సిగ్గు లేదండి? పాట నువ్వు ఎవరి కోసం పాడుతున్నావు? నువ్వు పరలోకముందున్న తండ్రి నీ పాటను, నీ ఆ గొంతును దేవుడు నీకు అనుగ్రహించి నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని ఆయన కోరుకుంటే ప్రజల వైపు చూస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె. కాన్ఫరెన్స్లో ఎక్కువ మంది మనుషులు ఉంటేనే పాటలు పాడతారు. అసలు అది మనకు కుదిరేది కాదు. మనం ఎందుకు అంటే దేవుని కొరకు. ఒకరున్నా ఇద్దరున్నా ప్రార్థన అంటే టక్కన అందుకోవాలంతే. ఒకరున్నా ఇద్దరున్నా పాట అంటే పాడేయాలంతే. అది నువ్వు ఎవరికి పాడుతున్నావు? నీ పరలోకముందున్న తండ్రికి పాడతావు. అలాగే చెట్టు యొక్క ఆ వేర్లు లోపల లేకుండా పైకి వచ్చేసి ఇదిగో నా వేరు ఇంత గొప్పది అని చెప్పి ప్రజలకు చూపించాలని చెప్పి ఏ చెట్టు అయినా అనుకున్నది అనుకోండి, ఆ చెట్టు నిలవదండి. ఆ చెట్టు గాలికి పడిపోతుంది అంతే. అలాగే క్రైస్తవ జీవితం కూడా, నీ ప్రార్థనా జీవితం ఎవరికి కనపరచాల్సిన పని లేదు. నీ రహస్య ప్రార్థన ఎంత బలమైనదో నీ ఫలమును బట్టి చెప్పొచ్చు. నీ యొక్క మోకాళ్ళ ప్రార్థన, రహస్య ప్రార్థన ఎంత గొప్పదో నీ యొక్క ఫలింపును బట్టి, నీ చిగురును బట్టి, నీ పుష్పాలను బట్టి, నీ సాక్ష్యాలను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి, నీ నడకను బట్టి, నీ పడకను బట్టి సమస్తము చెప్పొచ్చు. ఇది ఫలభరితమైన జీవితం. ఒక చెట్టు నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన విధానం ఇది. ఆ చెట్టు 2 భాగాలుగా ఉంది, పై భాగము, లోపలి భాగం. ఈ లోపలి భాగము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుంది. నీ ప్రార్థన ఎంత బలముగా ఉంటుందో, నీ వేరు ఎంత బలంగా ఉంటుందో చెట్టు అంత దృఢంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆయన సర్వ సృష్టికర్త. దేవుడు ఆయన మనల్ని కాచేవాడు, కాపాడేవాడు, మనల్ని సృజించినవాడు, మనల్ని ప్రేమించినవాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి నిశ్చయముగా దేవునికి పట్ల మన విధేయత కలిగిన వారిగా, భయము భక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ఇస్సాకును బలిచ్చినప్పుడు ఆయన అంటున్న మాట అబ్రహాము గారు తన కుమారుడితో చెప్తూ ఉన్నాడు. అడుగుతాడు కుమారుడు, ఇస్సాకు అడుగుతాడు, నాన్న మరి కట్టెలు ఉన్నాయి, ఇదిగో నిప్పు ఉంది, మరి అన్నీ ఉన్నాయి, ఏది బలి యొక్క ఆ గొర్రె పిల్ల ఏది అని చెప్పి ఆ యొక్క కుమారుడు అడుగుతాడు. అడిగినప్పుడు అబ్రహాము ఎంత చక్కగా సమాధానం ఇస్తాడో ఒకసారి చదివి వినిపిస్తాను. ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు అగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను అనగా యెహోవా నిస్సి. ఆయనే చూసుకుంటాడు. ఇటు విశ్వాసము మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉంటే కాదండి, దేవుని పట్ల నీ వైఖరి ఏంటి, దేవుని పట్ల నీ ఉద్దేశం ఏంటి, ఇది కదా. యెహోవా నిస్సి అని చెప్పి మరి ఆయనకు మరొక నామము కలిగి ఉంది. యెహోవా నిస్సి అనగా యెహోవా నా ధ్వజము
ఆయన యుద్ధములో ఈ లోకమనే లోకాధికారితో, లోకముతో యుద్ధములో మనల్ని విజయ తీరాలకు నడిపించే దేవుడు కాబట్టి ఆయన మనకు ధ్వజము. ఆయన మనకు ధ్వజము. ఆయన మన పక్షముగా యుద్ధము చేయవాడు. యుద్ధము యెహోవాదే. ఎస్, యుద్ధము యెహోవాదే. అభిషిక్తుడు, ఇజ్రాయేలుకు మొదటి రాజు, ప్రజలందరికంటే పొడగరి, అందరికంటే అందగాడు, బలసూరుడు, సౌలను పడే రాజు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. గొల్యాతు 40 దినములు రాత్రింబవళ్ళు సున్నత లేని ఫిలిష్తీయుడు ఇదిగో దేవుని పిల్లలైన ఇజ్రాయేలు ప్రజల్ని సవాల్ చేస్తూ విపరీతమైన మాటలతో రెచ్చగొడుతూ రాత్రింబవళ్ళు మానక అల్లరి చేస్తున్న తరుణంలో బాలుడైన దావీదు నేను వెళతానని వచ్చినప్పుడు మరి దేవుడిని కీర్తిస్తున్న విధానం చూస్తే అద్భుతంగా ఉంటుంది. యెహోవా, యుద్ధము యెహోవాదే. ఎస్, ఆయన నా ధ్వజము అని చెప్పి ఆయన మాట సెలవిచ్చి 5 రాళ్లను వేరుకుని, మరి గొలియాతు అడుగుతాడు, నేనైనా కుక్కలా కనబడుతున్నానా, కర్ర పట్టుకుని వచ్చావా? నువ్వు ఎటువంటి వాడవైనా, నువ్వెంతటి వాడవైనా, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత చిన్నగా ఉన్నా, ఎంత పొట్టిగా ఉన్నా, ఈ యొక్క రూపాలను దేవుడు చూసేవాడు కాదు, పై రూపాలను దేవుడు చూసేవాడు కాదు. నీ హృదయానికి స్వస్థ బుద్ధి కలిగి దేవుని చేతిలో యుద్ధాయుధం వంటి వాడిగా ఉంటే ఆయన నీకు యెహోవా నిస్సీగా మారిపోతాడు. ఆయన ధ్వజము, ఆయన విజయము. ఆయన నీతో ఉంటే నీ బ్రతుకు విజయ తీరాలకు నడిపిస్తాడు. ఈ లోకాన్ని జయించిన జయశీలి ఆయన నీలో ఉండి లోకములో ఉన్నవాని కంటే గొప్పవానిగా ఆయనను పెంచినప్పుడు ఆయన నీకున్న ప్రతి దానిలోనూ విజయాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే అమాలేకులను ఓడించినప్పుడు ఇదిగో నిర్గమకాండములో 17వ అధ్యాయములో 15వ వచనములో ఆయన యెహోవా నిస్సి, ఆయన నాకు ధ్వజము అని చెప్పి ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండములోనే మోషే మిద్యానీయుడైన యాజకుడు యిత్రో తన మామ ఆ యొక్క మందలను కాస్తూ నిశ్చయముగా ఆయన ఆ యొక్క పర్వతం మీదకు వెళ్ళినప్పుడు అక్కడ పొద కాలుతూ కనబడుతుంది. కాబట్టి దాన్ని తేరి చూసి ఆయన అక్కడికి వెళదామని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్న మాట, అందుకు ఆయన దగ్గరగా రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అనేను. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే ఆయన అడుగుతారు, అసలు నీ పేరేంటి అని. ఆ పేరేంటి అడిగినప్పుడు ఆయన చెప్తాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడును అయి ఉన్నానని మోషేతో చెప్పాను. ఆయన ఉన్నవాడు, ఆయన స్వయంభు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడట, ఆమేన్ అనువాడు. చాలాసార్లు మన వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇది కూడా మీరు రాబోతున్న కాలంలో, రాబోతున్న దినాలలో క్లాసులో ఖచ్చితంగా నేర్చుకుంటారు. మీరు మీ అందరిలో మీట్లో ఉంటున్నారు, కాదని అనట్లేదు, కానీ ఎవరైనా ప్రార్థన చేస్తే మాకెందుకులే అనుకుంటున్నారు. ఆశీర్వాదం అవ్వకుండా లెఫ్ట్ అయిపోతున్నారు. ఆ ఫలము మనలో ఫలించాలి అంటే చివరి వరకు ఉండాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకునేంత వరకు ఉండాలి. ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి, ఒకరినొకరు కౌగిలించుకోవాలి. ఇది సంఘ ధర్మము.
అంటే సంఘము అంటే మీరు వెళ్ళే చర్చిలో అనుకుంటున్నారు మీరు. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలా ఎలా ఉంటారు? సంఘము సార్వత్రిక సంఘము. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అదే దేవుని రాజ్యము. మనం చాలా క్రమంగా ఉండాలి. దేవుని సేవకులను దేవుడు గద్దిస్తూ మత్తయి సువార్తలో ఒక మంచి మాట అంటాడు, అక్రమము చేయవాళ్ళరా నా ఇద్దరు నుంచి తొలగిపోండి అంటాడు. మరి మంచి మాట అంటారేంటి పాస్టర్ గారు అని మీరు అడగొచ్చున్నారు. మరి మంచి మాటే. ఎందుకని? ఇటువంటి అక్రమములో మనం ఉండటానికి మొదటగా ఆయన చెప్పారు. మనం ఇటువంటి అక్రమాలు చేయడం వీలు కాదు. వారు మరలా మేము పోటుగలమని చెప్తున్నారు. దెయ్యాలు వెళ్ళగొట్టాం, వ్యాధులు వెళ్ళగొట్టాం, ఇదిగో నువ్వు మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏ మాటలు చెప్పావు అన్నీ చేస్తాం. మరలా మమ్మల్ని ఎరగవని నువ్వు ఎలా అంటున్నావు? నీ నామూలనగా చేస్తామని చెప్పాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. కాబట్టి అక్రమముగా ఉండటానికి దేవుడు ఇష్టపడడు. మనం క్రమబద్ధీకరంగా ఉండాలి, క్రమముగా ఉండాలి. మనం యాకోబు దేవుని యొక్క చట్టంలో మనం ఉన్నాం. ఆ చట్ట ప్రకారమే మనం జీవించాలి. కుడి వైపున ఎందుకు వెళ్ళాలి, ఎడమ వైపున ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు అంటే ఒక క్రమాన్ని మనం రాసుకున్నాం, ఇలా ఉండాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. దానికి లోబడి జీవిస్తామని చిన్నతనం నుంచి మనం ప్రమాణం చేస్తూ ఉన్నాం. ఆ రీతిగానే జీవిస్తూ ఉన్నాం. అలాగే మనము దేవుని పిల్లలుగా మనకొక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగమే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఏ రీతిగా జీవించమంటున్నాడో, పరిశుద్ధ గ్రంథంలో ఆయన చట్టం ఏ రీతిగా అమలు జరుపుతానంటున్నాడు, దానికి ఏ శిక్షలు ఉంటాయో, దానికి ఏ ఆశీర్వాదాలు ఉంటాయో, దాన్ని మన జీవితానికి ఆపాదించుకుని ముందుకు వెళితే ఏ రీతిగా ఆశ్రయించబడతామో, దాన్ని ఏ రీతిగా తృణీకరిస్తే ఏ రీతిగా మనము దేవుని యొద్ద నుంచి తొలగిపోతామో ప్రతి విషయాలు ఆయన వ్రాయించారు. కాబట్టి వాటన్నిటిని మనం గమనించుకుని నిశ్చయముగా దేవుని చేతిలో యుద్ధాయుధం వంటి వారిగా వర్ధిల్లాలన్నదే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడిని అంటే అంటూ కింద 15లో చివర్లో అంటున్నాడు, నిరంతరము నా నామము ఇదే. ఏ నామము? యెహోవా అనే నామము. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్కి చెప్పంటాడు. నీ పేరేటని అడిగినందుకు ఎంత చెప్పాడు ఆయన. ఆయన స్వయంభూడట, యెహోవా అట. ఆయన అనువాడట, ఉన్నవాడట. దేవుడి పట్ల ఇంతవరకు నీ యొక్క అభిప్రాయం ఏంటో ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నిశ్చయముగా నీ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి సిద్ధపడు. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఇదిగో దేవుడైతే ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే నిర్గమకాండంలోనే 17వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాడు. ఆ తర్వాత మోషే తన బలిపీఠంని కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. ఎందుకు పేరు పెట్టాడు అంటే, యెహోవా నిస్సి అనగా యెహోవా ధ్వజము. ఆయన విజయాన్ని ఇచ్చేవాడు, ఆయన విజయాన్ని మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి ఆ బలిపీఠం కట్టి అక్కడ ఆయనకు ఆ పేరును మోషే పెట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఎన్నో నామాలు. ఇక దానిలో ఇంకొకటి యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్ అనే నామానికి మరి యెహోవాయే మన శాంతి. అంటే మన యొక్క మనుషులకు, మన యొక్క సహోదరుల మధ్య, లేదా మన సంఘాల మధ్య, మన యొక్క కుటుంబాల మధ్య, మన భార్యాభర్తల మధ్య, అంత మాత్రమే కాదు, మన పాపాలకి ఆయన శాంతికరమై ఉన్నాడు. అందుకే యెహోవా షాలోమ్, మన శాంతిని అనుగ్రహించేవాడు. ఆయన నిరంతరము కూడా ఆ శాంతిని మనకి అనుగ్రహించే దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. నిశ్చయముగా మనం న్యాయాధిపతులు చూస్తే, న్యాయాధిపతుల్లో 6వ అధ్యాయము, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 24వ వచనాన్ని మరి మీరు కూడా వాక్యాన్ని తీసి
దాన్ని వెంబడించడానికే ఇష్టపడాలి. అందుకే నేను క్లారిటీగా చెప్తున్నాను. 6వ అధ్యాయము 24వ వచనాన్ని. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. ఎంత అద్భుతం! గిద్యోను పెట్టాడట. ఇదిగో యెహోవాయే సమాధానకర్త. ఆయన సమాధానకర్త అయిన దేవుడు. మన దేవుడు సమాధానపరిచేవాడు. ఆ గుణగణాలు నీలో ఉండాలి. అదే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానం కావాలి. మనలో లేనిదేంటి? సమాధానమే. ఎదటివాడు ఏం మాట్లాడతాడో కూడా వినం. వాడు ఒక మాట మాట్లాడేటప్పుడు 100 మాటలు మాట్లాడతాం. మనలో ఏం లేదు? సమాధానం లేదు. మరి అది ఎవరి గుణము? దేవుని యొక్క గుణము. మరి ఇవన్నీ దేవుని గుణాలు. ఇవన్నీ నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ నాలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది కదా ఆయన స్వారూప్యము. ఇది కదా ఆయన గుణ లక్షణాలు. ఆయన ఎటువంటి వాడో, ఆయన గుణ లక్షణాలు ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన పరిపక్వత ఏంటో, ఆయన ఎటువంటి వాడో అది తెలియకుండా మనం ఎలాగా? ఈరోజు నీ నుంచి గుణాలన్నీ కోరుకుంటున్నాడు. నువ్వెవరైనా సరే, నువ్వు ఆడ మగ అనే తేడా లేదండి. నీ నుంచి గుణ లక్షణాలు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఏ అధికారం కలిగాడో ఆ అధికారం నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన ఏ స్వారూప్యంలో ఉన్నాడో ఆ స్వారూప్యాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, యెహోవా రాహే. యెహోవా రాహే అంటే యెహోవా నా కాపరి. కీర్తనకారుడు దావీదు అంటాడు, 23 కీర్తన మనందరికీ నోటితో పలకగలం కదా, యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు. ఆయన మాత్రమే కాపరి కాదు, ఈరోజు మీరందరూ కూడా కాపరులుగా మార్చాడు దేవుడు. మిమ్మల్ని అందరిని కూడా గుణగణాల్లోకి నడిపించేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవట్లేదు అంతే. ఆయన యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆయన యొక్క గుణగణాలు. ఆయన కాపరి. ఆ కాపరి యొక్క ఏదైతే కాపరి అనే నామం ఉందో ఆ నామాన్ని ఉచితంగా మనకి ఇచ్చేసాడు ఆయన. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో సౌలు అనబడేవాడు రాజు మాత్రమే, యాజకత్వానికి పనికిరాడు. ఒక మారు సమూయేలు ఆలస్యంగా వచ్చాడని చెప్పి, ప్రజలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నానని చెప్పి దేవునికి బలి అర్పించాడు. కానీ దేవుడు సౌలును నిశ్చయంగా మొత్తాడు. ఈరోజు మనకున్న భాగ్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనకు చక్కని భాగ్యం ఉంది. ఏంటి తెలుసా? మనము కూడా కాపరులమే. ఎలా కాపరులమయ్యాము అని మనం ఆలోచన చేస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తున్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. మనం యాజకులమని, మనం కాపరులము. ఈ యొక్క ప్రతి గుణ లక్షణము సమాధానపరిచేవారు, ఇదిగో యాజకత్వం చేయవారు, ఇదిగో అద్భుతాలు చేయవారు, ఇదిగో యెహోవా ధ్వజముగా విజయాన్ని పొందుకునేవారు. ఇదిగో మనమే నీ ప్రభువుతో నీవు కన్యవధువుగా రూపాంతరం చెందిన తర్వాత రాబోతున్న ఆ మహిమ ప్రపంచానికి, ఆ రాబోతున్న నూతన ప్రపంచానికి సృష్టికర్త ఎవరు అంటే సంఘమే. అంటే నీవే.
అంటే దేవునితో సమస్వారూప్యము. ఎంత ఆశ్చర్యం! ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. రాబోతున్న ఆ యొక్క మహిమ ప్రపంచానికి సృష్టికర్త ఎవరు? మీరే. సంఘమే సృష్టికర్త. రాబోతున్నప్పుడు ఇక ఎటువంటి లోపాభృష్టం లేకుండా ఆ మహిమ ప్రపంచాన్ని సృజించి ఆ మహిమ ప్రపంచాన్ని ఏలేవారే మీరు. అంటే దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని తక్కువ చేశాడు చెప్పండి? దేవుడిస్తున్న ఆ గొప్ప ఆధిక్యతను, ఆ గొప్ప గొప్ప మర్మయుక్తమైన విషయాలను మనం ధ్యానించడానికి దేవుడు మనకు ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! 145 కోట్ల మంది భారతదేశంలో ప్రజలుంటే, చిన్న మందగా కూడుకుంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? చిన్న మంద భయపడకు అని ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మన వద్దకు వచ్చి మనల్ని బలపరుస్తున్నాడు. ఇది కదా మన భాగ్యము. నేను ఎటువంటి వాడిని, నేను ఎటువంటి గుణలక్షణాలు కలిగిన వాడిని, నేను ఎటువంటి దేవుణ్ణి అని ప్రతిదాన్ని మీకు తెలియపరుస్తూ మరి ఆయన యొక్క గుణలక్షణాలను, ఆయన యొక్క స్వారూప్యాన్ని, ఆయన యొక్క ప్రత్యక్షతను ఈ రీతిగా తెలియపరుచుకుంటూ ఉన్నాడు. నిశ్చయముగా మనం ధన్యులం. నిశ్చయముగా మనం ధన్యులం. కాబట్టి ఇటువంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించారు. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామ నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన మనం కనపరిచేవారుగా ఉండాలి. ఆయన మనం మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయన మనం స్తుతించేవారుగా ఉండాలి. ఆయన నిరంతరం మనం స్తోత్రించేవారుగా ఉండాలి. ఆయన మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఆయనకు కృతజ్ఞత కలిగి బానిసలోనే జీవించాలి. దేవుడి వాక్యములను నిత్యముగా దీవించి మీ హృదయంలో ఫలింపజేయను కాక. ఆమేన్. మహాకృతజ్ఞత తండ్రి రాజా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు ప్రభా మీ ప్రత్యక్షతను మాకు కనపరిచారు. మీ గుణగణాలు మాలో ఉండాలని మీరు ఆశిస్తున్నారు. నాయన మీ స్వారూప్యానికి మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు. నాయన మీలో మిమ్మల్ని ధరించుకుని లోకానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నాయన మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన చెప్పబడిన మాటలు మా హృదయాలను ముద్రించి నాయన మీరు నీరు కట్టి ఫలింపచేసి ఆ ఫలవరతమైన జీవితాలు అనేకులకు సాక్షార్థముగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహిస్తారని, తద్వారా ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు పొందుకొని కేవలం దైవాశీర్వాదాన్ని మాపై కుమరింపచేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకున్న మా పరమ తండ్రి.